యా విష్ణు గారు ఇక్కడ స్ట్రైట్. హాయ్ అండి, ఐ అంజలి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ అంటే లైక్ చాలా పాజిటివ్ గా వెళ్తుంది. అండ్ మీరు కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఏంటంటే శివుణ్ణి త్రూఅవుట్ ద లైక్ కన్నప్ప జర్నీలో శివుణ్ణి ఎక్కువగా నమ్మడం జరిగిందని అన్నారు కదా. సో డ్యూరింగ్ ద షూటింగ్ పీరియడ్ లో ఎనీ శివలీల మీరు ఎక్స్పీరియన్స్ చేసింది టీమ్ మొత్తం ఏమైనా ఉందా? ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ ప్లీజ్ షేర్ విత్ అస్. ఎవ్రీ సింగిల్ డే వాజ్ శివలీల. విష్ణు గారు సార్, కన్నప్ప విజువల్స్ అయితే చాలా స్పెక్టాక్యులర్ గా ఉన్నాయండి. సో భక్త కన్నప్ప కావచ్చు, అట్లాగే శివమిచ్చిన కన్నప్ప కాబట్టి ఆల్రెడీ చేశారు. అవి క్లాసిక్, అవి ఆల్రెడీ లెజెండరీ యాక్టర్స్ చేసిన తర్వాత అట్లాంటి స్టోరీ మళ్ళీ మనం స్క్రీన్ మీద చూపించాలంటే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, అలాగే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. సో దీన్ని ఎలా తీసుకుంటారు? దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? సో దాని మించి చేయాలనుకుంటున్నారు? దిస్ ఈస్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. మన చరిత్ర అదొళ్ళు దగ్గర పెట్టుకొని భక్తితో షూట్ చేసాం మేము. సార్ విష్ణు గారు, సార్ రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే ప్రభాస్ గారికి సింగిల్ పెన్ని కూడా ఇవ్వలేదని చెప్పారు మీరు. సో అంటే మోహన్ బాబు గారి రెస్పాన్సిబిలిటీ ఆయన మీద గౌరవంతో అని చేశారని చెప్పారు, అలాగే మోహన్ బాబు గారు తీసుకోవాలని చెప్పారు. సో మిగతా యాక్టర్స్ అక్షయ్ కుమార్ కావచ్చు, వేరే యాక్టర్స్ కావచ్చు, వాళ్ళు రెమ్యునరేషన్ అనేది సో అంటే సబ్స్టాన్షియల్ పార్ట్ గా ఉందా మూవీ బడ్జెట్ లో? దానివల్ల బడ్జెట్ పెరిగిందా? సో మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళిందా మూవీ అనేది? బడ్జెట్ ప్రకారం మూవీ వెళ్ళలేదండి, అంతా ఇంకా దిగేసాం. లెట్స్ షో అ ఫెనామినల్ స్టోరీ అనుకుని దీంతో వెళ్ళిపోయాం. అలానే విష్ణు గారు, సో ఇందులో థర్డ్ జనరేషన్ కూడా చూస్తున్నాము. సో ఆయన హ్యాండిల్ చేయడం ఎలా అనిపించిందండి? ఆయన జరగొట్టింది ఈయన అక్కడి నుంచి ఆయన మా నాన్నగారు శరత్ గారు వీళ్ళే జరగొట్టింది. క్రేజీ. అండ్ ప్రభాస్ గారు, మీరు స్క్రీన్ అంటే డెఫినెట్ గా ఆయన హైట్, మీ హైట్, సేమ్ హైట్, అండ్ ఒక స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది సో డెఫినెట్ గా చేసినప్పుడు యాక్షన్ రియాక్షన్ అనేది కూడా ఉంటుంది కదా. సో దాని గురించి ఆ ఎక్స్పీరియన్స్. యాక్టింగ్ వాజ్ నార్మల్ ఫర్ మీ. ఫర్ ప్రభాస్ ఒక లెజెండ్ గా మారడానికి టైం పడుతుంది. మోహన్ లాల్ గారు ఒక లెజెండ్, ఎందుకంటే అఫ్ కోర్స్ ఆయన టైం ఫ్రేమ్ అండ్ ఓవర్ టైమ్ will make Prabhas a legend, and I'm confident of that. But అన్నిటికన్నా ముఖ్యం, ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకొని చేసిన దానికి నేను అతనికి రుణపడి ఉన్నాను. స్క్రీన్ మీద మీ ఇద్దరిని చూడబోతున్నాం కన్నప్పలో 25th ఏప్రిల్ కి. బట్ స్క్రీన్ వెనకాల అసలు ప్రభాస్ గారికి విష్ణు గారికి ఉన్న ఆ ర్యాపో అవి సెన్సార్ అయిపోతుంది, ఆపేద్దాం. క్రేజీ. విష్ణు గారు హాయ్ అండి, శరత్ తెలుగునండి. అది ట్రైలర్ కట్ అయితే అంటే ఎలా వచ్చిందా? ట్రైలర్ రెడీ అయిందా? ఎలా ఉండబోతుంది? అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ట్రైలర్. యాక్చువల్లీ ట్రైలర్ ఇస్ గోనా బి సంథింగ్ ఫెనామినల్. కథ మాత్రం చెప్పేస్తున్నాను ట్రైలర్ లో. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ 5వ తేదీ మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాం. దుబాయ్ లో ఈవెంట్ జరుగుతుంది. సో మోహన్ లాల్ గారు, మేము అందరం ఈవెంట్ కి వెళ్తున్నాం. దట్ విల్ బి ఆ ట్రైలర్ చూసినప్పుడు మీకు కథ తెలిసిపోద్ది. సో చాలా మంది డిబేట్ జరిగింది, ఏంటి ఏం చేయాలి, మళ్ళీ ఇలా టీజర్స్ లాగా టీజ్ చేయాలా, కథ చెప్పాలి. బట్ దాంట్లో ఓపెన్ చేసి చెప్పేస్తున్నాం మేము కథని. సో యూ విల్ నో దిస్ ఇస్ వాట్ ఎవరు ఈ టోన్ తీసుకొని వెళ్తున్నారని మీకు అర్థం అవుతుంది. సో అండ్ ప్రమోషన్స్ లో ప్రభాస్ గారిని మేము చూడొచ్చు, 100% చూడొచ్చు. Hello sir, this is Mansa from Social Post. Yeah. So ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం చాలా మంది ప్యాడింగ్ ఆర్టిస్టులని చూస్తున్నాం. ఎందుకు ఓన్లీ పాన్ ఇండియా వైడ్ తీసుకెళ్దామని, ఆ క్యారెక్టర్స్ కి ముందు ఎవరినన్నా అనుకుని బికాస్ ఇప్పుడు హిందీలో నా సినిమా చూడాలంటే కంటెంట్ అనుకోండి, కానీ ఒక అటెన్షన్ కోసం ఒక బలం కావాలని అక్షయ్ కుమార్ గారిని తీసుకోవడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ మోహన్ లాల్ గారిని ప్యూర్లీ బికాస్ దట్ క్యారెక్టర్ డిమాండెడ్ అ గ్రేట్ యాక్టర్. అండ్ ఐ థింక్ ఓన్లీ మోహన్ లాల్ గారు కుడ్ హావ్ డన్ జస్టిస్ టు దట్. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలా మంది మనకి పాన్ డైరెక్టర్స్ ఉన్నారు, పాన్ ఇండియా డైరెక్టర్స్. సో వై ఓన్లీ బాలీవుడ్ డైరెక్టర్ ని తీసుకొని చూస్ చేసుకోవడానికి గల రీజన్ అడుగుతున్నారు. మహాభారతం చూస్తే ఈ రోజుకి ఇప్పుడు అర్పిత్ రంక అన్నప్పుడు దుర్యోధన చేశాడంటే అందరికి ఒక ఎక్సైట్మెంట్ ఉంది. వీళ్ళందరూ చిన్నవాళ్ళు. గాంధారి చేసిన ఆవిడకి ఒక 100 మంది బిడ్డలకి తల్లిగా చేసిన ఆవిడ ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు 17 సంవత్సరాలు ఆవిడకి. ఆ నటుల చేత ఒక అద్భుతంగా నటించి వాళ్ళతో చేయించి
అంత పెద్ద సూపర్ హిట్ తీసిన ముఖేష్ గారి కన్నా మన పౌరాణికం ఇచ్చేసేది ఇంకెవరు బెటర్ అనుకొని ఆయన దగ్గరికి, ఎందుకంటే ఇది శివుడు పైన కథ, అందుకు ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మోహన్ బాబు గారు మీ యాక్టింగ్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి సార్? అంటే ఆయన షూటింగ్ స్పాట్ లో గానీ మీరు చేసిన, అంటే ఆ రోజు బ్లడ్ కూడా తెగిందన్నారు, ఆ తర్వాత షార్ట్ షూటింగ్ కూడా వచ్చాడు, అంటే ఆయన ఇచ్చిన మీకు ఫీడ్బ్యాక్ ఏంటి సార్ మీ యాక్టింగ్ కి? మా నాన్నగారు చాలా క్రిటికల్ గా ఉంటారండి విత్ వాట్ వి యాక్ట్. ఈజ్ వెరీ వెరీ క్రిటికల్. ఈజ్ అ వెరీ ట్రెడిషనల్ ఫాదర్, మీకు తెలిసిందే. నాకున్న గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఆయన దగ్గర నుంచి వచ్చింది, ఆయన రష్ అంతా ఎడిట్ అయిపోయి అంతా చూసిన తర్వాత, ఊరే నేను ఎన్నోసార్లు రష్ చూసాను, ఫుల్ సినిమా చూసాను, నాకెందుకో నువ్వు కనిపించట్లేదురా, అక్కడ ఓన్లీ కన్నప్ప కనిపిస్తున్నాడు రా అని. ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ కమింగ్ ఫ్రమ్ లెజెండరీ యాక్టర్, అన్ని విభిన్న పాత్రలు చేసిన ఆయనకి ఆయన సొంత కొడుకుని స్క్రీన్ పైన చూడకుండా క్యారెక్టర్ ని చూశాడంటే ఐ థింక్ ఐ డన్ మై జాబ్ వెల్. థ్యాంక్ యూ. బ్రహ్మాజీ గారు మాట్లాడతారు. షార్ట్ స్పీచెస్ అయితే కావాలి సార్ మాకు. మీరు మాట్లాడకపోతే ఎలా చెప్పండి? బ్రహ్మాజీ గారు మాట్లాడండి. యూత్ ఐకాన్ బ్రహ్మాజీ గారు ఇప్పుడు మనందరి కోసం మాట్లాడబోతున్నారు. చప్పట్లో. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా యాక్చువల్గా భక్త కన్నప్ప సినిమా తీస్తున్నాడని అనగానే విష్ణుకి నేనే ఫోన్ చేసి ఈ సినిమాలో ఏమైనా క్యారెక్టర్ ఉందా, అదేంటి బ్రదర్ తమ్ముడు నువ్వు ఎందుకు అడుగుతున్నావు అంటే, లేదు పర్టికులర్ సినిమాలో నాకు ఎందుకు యాక్ట్ చేయాలని నా కోరిక, శివుడి మీద కన్నప్ప నేను చేయాలని అనుకున్నాను, ఇవ్వా క్యారెక్టర్ అంటే ఎత్తికి మీకు సూటబుల్ క్యారెక్టర్స్ లేదు చేయాలి ఒకసారి ఆలోచించంటే నా కోసం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి నన్ను తీసుకెళ్లారు. చాలా థ్యాంక్ యూ. నాకు అంటే ఈ సినిమా ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియదు కాబట్టి, ఇంత గొప్ప సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వేయడం అనేది నా అదృష్టం. మీకు చాలా తెలియదు, సరదాగా సోషల్ మీడియాలో జోకులు వేసుకోవడం, కానీ ఇది అద్భుతమైన సినిమా. డైరెక్టర్ గారు అయితే ఎక్స్ట్రాడినరీగా సినిమా తీశారు. విష్ణు అయితే రఘుబాబు మొత్తం అన్ని కవర్ చేస్తాడు, మొత్తం ఒకటి కూడా వదల. కన్నప్ప ముందు కన్నప్ప తర్వాత అంటే నేనే ఎదురుగా ఉండి ఒక సీన్ ఉంది, దేవుడు ఉన్నాడా లేడా దేవుడు గురించి అనే సీను మైండ్ బ్లోయింగ్. మీకు 25వ తారీఖున వద్దన్నాను, అయినా బలవంతంగా నా పుట్టినరోజు సినిమా రిలీజ్ చేయాలని 25th రిలీజ్ చేస్తున్నాడు. అది వేరే విషయం. ఆయన ఫోర్స్ చేస్తున్నాడు, తప్పుగా ఇంకా ఓకే మనవాడికి ఒక హిట్ వస్తే బ్లాక్ బాస్టర్ ఓకే అన్నాను. సార్ ఎన్నో బర్త్డే సార్? సినిమా ఆ భక్త కన్నప్ప నుంచి ఈ కన్నప్ప వరకు సీరియస్లీ చెప్తున్నాను, నేను విష్ణు ఫ్యాన్ అయిపోయినా. ఆ రోజంతా 3 రోజులు ఆ సీన్ చేస్తుంటే, ఆ విష్ణు నువ్వు చేసిన సినిమాలు అంతకుముందు వేరు ఇది వేరు, మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ నేను కళ్ళారు చూశాను. అది మీరు కూడా చూస్తారు డెఫినెట్ గా. చాలా చాలా గొప్ప సినిమా ఇది. ఏదో కమర్షియల్ 4 ఫైట్లు సాంగులు అలాంటి సినిమా కాదు. థియేటర్లు తండోపతండాలుగా వస్తారు, అది కన్ఫామ్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అది శివుడు చేయించాడు పనులు ఇందులో. నేను తను ఎంత కష్టపడ్డాడు చూశాను. నేను నా ఒపీనియన్ మార్చాను విష్ణుని చేసి. ఎందుకంటే అక్కడ 3 యూనిట్లు జరుగుతుంటే 1 యూనిట్ తనే డైరెక్ట్ చేస్తున్నాడు, షార్ట్ డివిజన్. మిగతా అక్కడ ఏం జరుగుతుంది కనుక్కుంటున్నాడు. మోహన్ లాల్ గా ఫ్లైట్ టైమింగ్ ఎన్నింటికి, ఆయన ఫ్లైట్ వెళ్తున్నా లేదో కనుక్కుంటున్నాడు. పక్క నుంచి భోజనంలో వచ్చాను ఎన్నింటి కోసం కనుక్కుంటున్నాడు. ఇన్ని మల్టిపుల్ టాస్క్ ఒక మనిషి చేయగలనేది ఆశ్చర్యపోయాను యాక్చువల్ గా. బ్రహ్మాజీ గారు మీ లోపల మళ్ళీ మీకు ఏమైనా కావాలి నన్నే అడగని అంటున్నాడు. ఇంత అంటే లైక్ వాళ్ళ స్కూల్ వాళ్ళ ఎక్కడో ఎక్స్పీరియన్స్ ఎంత తెలియదు కానీ నాకు అద్భుతమైన మేనేజ్మెంట్. అలాగే సేమ్ టైం 100% యాక్ట్ చేయడం. ప్రొడ్యూసర్ చూసుకోవచ్చు బట్ తనే మొత్తం A to Z న్యూజిలాండ్ లో అన్ని డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఒక పక్కన హాలీవుడ్ టీం, న్యూజిలాండ్ టీం, ఒకసారి ముంబై టీం, ఇక్కడ లెజెండ్స్ రఘుబాబు హ్యాండిల్ చేయడం. 9 తర్వాత ఆయన హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఫోన్ చేసి నాన్నగారు చెప్పారు, చూశారు కదా, అది నేను రాత్రి 9 జరిగింది, ఎందుకు మీకు తెలిసి ఉంటుంది. సో చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు, మంచి టీము. మీరు నిజంగా నేను చెప్పిన మాటలు 25వ తారీఖున నా బర్త్డే విషెస్ తో పాటు కంగ్రాచులేషన్స్ కూడా చెప్తారు. సో బ్లాక్ బస్టర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకా ముఖ్యం చేద్దామండి, అందరూ చెప్పరు విన్నో బర్త్డే అని. అది అయ్యాక 18 వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. వాళ్ళే చెప్పేశారు. 80
1.8 అయితే 8 పక్కనే ఉందండి. 1.8 యా, సో అలాగే మాట్లాడతారు. థ్యాంక్ యూ.